ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. జన్మభూమి కమిటీలు సరికాదని కోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్లను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్రటరీలు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, హైకోర్టు ఆగ్రహానికి కారణం ఏంటి? గౌతమి, మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో అక్షంతలు తప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గత కొంతకాలంగా కూడా హైకోర్టు తప్పుపడుతూ వస్తుంది. ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లకు సంబంధించినటువంటి అర్హులను అనర్హులుగా చూపిస్తూ ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ జన్మభూమి కమిటీలు ఏదైతే ఉన్నాయో, సర్పంచ్ ఏదైతే ఒక రాజకీయ కక్ష సాధించగా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి గ్రామాల్లో అర్హులను తొలగించి అనర్హులకు ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఒక పిటిషన్ హైకోర్టు దాఖలు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పిటిషనర్ మనతో పాటు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, గాంధీ గారు. చెప్పండి, అంటే మీరు దాదాపు 450 మంది మీ యొక్క మండలంలో కూడా అర్హులను తొలగించారని చెప్పేసి పిటిషన్ ఆశ్రయించారు. కోర్టు ఏమన్నది? కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? 2014 సెప్టెంబర్ నెలలో జీవో నెంబర్ 135 పేరుతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన అధికారులతో కాకుండా కార్యకర్తలతో చేయాలనే సదుద్దేశంతో 135 జీవోని ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేయాలనే ఏకైక లక్ష్యంతో జన్మభూమి కమిటీ పేరుతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి కారణాలు చూపించకుండా తొలగించడం జరిగింది. అంతేకాకుండా మరీ ఘోరమైన విషయం ఏంటంటే బ్రతికుండే వాళ్ళను కూడా చనిపోయారని చెప్పి చూపిస్తూ తొలగించడం జరిగింది. దీనిపై మండల పరిషత్ అధ్యక్షులుగా మా భార్య మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. మా తల్లిగారు విఆర్ గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే గ్రామాల్లో గ్రామ కమిటీ చైర్మన్గా ఉన్న సర్పంచులు కనీసం పరిగణనలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా వైఎస్ఆర్సీపీకి బలమైన గ్రామాల్లో ఖచ్చితంగా 150% వరకు పింఛన్లు తొలగించడం జరిగింది. అందులో ఉదాహరణకు మా మండలంలో విఆర్ గూడెం, లోలుగు, గోకర్ణపల్లి, నందివాడ, కనిమెట్ట తదితర గ్రామాల్లో ఉన్న పింఛన్లలో వీళ్ళు అర్హులు కాదు అని చెప్పి సగానికి సగం పింఛన్లు తొలగించడం జరిగింది. దీనిపై చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ మా దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజునే అధికారులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు మా కార్యకర్తలు వస్తారు పనిచేసి పెట్టండి అని చెప్పిన రోజు నుంచి వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అది మా దౌర్భాగ్యం. కోర్టు ఏం చెప్పింది అంటే 450 మంది అర్హులుగా ప్రకటించి వాళ్ళందరికీ కూడా 16 నెలల పింఛన్ కూడా ఇవ్వాలని చెప్పింది. మరొక సెక్రటరీని, మరో కలెక్టర్లను కూడా నివేదిక కోరింది. దీనిపై ఏమంది కోర్టు? దీనిపై తొలగించిన పింఛన్లో మా మండలంలో 500 పింఛన్లకు సంబంధించి దపదపాలుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మా నాగిరెడ్డి సార్ గారితో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు సదరు పిటిషన్ విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు తొలగించబడిన 348 మంది పింఛన్దారులకు మార్చి 1వ తేదీ నుంచి పింఛన్ మంజూరు చేయాలి. అదేవిధంగా నిలుపుదల చేసిన నెల నుంచి అంటే నేటికి 17 నెలల కాలం తాలూకా విత్ ఎరియర్స్ అమౌంట్ను మే 1వ తేదీలోగా వాళ్ళకి పూర్తి అమౌంట్ను మంజూరు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా రిమైనింగ్ తొలగించబడిన పింఛన్దారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ గవర్నమెంట్ మరియు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను అఫిడవిట్ వేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ఎప్పటికైనా మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే జన్మభూమి కమిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, న్యాయ పోరాటం చేసైనా సరే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం తప్ప అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన వికృత చేష్టలకు భయపడేది లేదని మీ ద్వారా మొత్తం మీద చూస్తూ ఉన్నాం. కోర్టు ద్వారా ఏదైతే ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించడానికి పాల్పడుతుందో దాన్ని కోర్టు ద్వారా తేల్చుకుంటామని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికైనా జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. ఆ గ్రామాల్లో గెలిచినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కక్షపూరిత చర్యలను మానుకోవాలని కూడా హైకోర్టు ఈ తీర్పు నేపథ్యంలో కూడా ఉన్నటువంటి ఆ పిటిషన్లు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వాసు. కొంతమందిని పంచాయతీ సెక్రటరీలు జన్మభూమి కమిటీ మెంబర్లుగా ఏర్పాటు చేస్తూ
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులను పక్కకు పెట్టి నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరును కోర్టు ముందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో కోర్టు కూలంకుషంగా కేసు గురించి చర్చించిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ను పక్కకు పెట్టి ఒక ప్రభుత్వ అధికారి చైర్మన్గా కన్వీనర్గా వ్యవహరిస్తూ ఒక పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా జన్మభూమి కమిటీ మెంబర్లుగా చేరుస్తూ పేదలకు నిరుపేదలకు అన్యాయం చేస్తున్న వైనాన్ని కోర్టు ఆగ్రహం వెలిబుచ్చడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు కోర్టు మరింత సీరియస్గా పేదల అడ్డు పెట్టుకుంటున్నారు. మరి నిరుపేదలు కూటికి కూడా గుడ్డలేని నిరుపేదల పరిస్థితి ఏంటని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సర్పంచులకు విలువనివ్వకుండా మీ నిరంకుశ ధోరణితో ఇలాగే వ్యవహరిస్తే ఇప్పటికీ రోజులు ఇలాగే ఉండవు. భవిష్యత్తులో కూడా పార్టీలు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ప్రజలే నలిగిపోతారు. మీ చేష్టల వల్ల మీ చర్యల వల్ల తక్షణం తప్పులు సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది హైకోర్టు.